ఆయి పట్టణం మీద దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక యెహోషువ గురించి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక? 18వ చదువు. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను ఆయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. దేవుని ప్రణాళిక ఏంటి? పట్టణమును యెహోషువ చేతికి ఇస్తాడంట. అప్పనంగా పట్టణాన్ని చేతికి ఇస్తాను అనేది వాగ్దానం. ఏసారనో ఈ వాగ్దానం అనేది దేవుని చిత్తము. హాయి పట్టణము యెహోషువ గెలవాలి. గెలవడమే కాదు, 100% దాంట్లో ఉన్న వారందరిని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. అంటే 12,000 మంది ఉంటే 12,000 మందిని ఊచకోత కోసి ఆస్తంతటిని ధ్వంసం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కానీ దేవుని చిత్తంలో దేవుడు ఎప్పుడు కూడా తన కొన్ని కండిషన్స్ చెప్తాడు. ఇప్పుడు మన చిత్తాన్ని, ఒకవేళ మన చేతిలో ఉన్న ఆయుధం ఏది? ఈట అనుకుందాం. ఇది మన చేతిలో ఉన్న ఆయుధం. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధాన్ని దేవుడు చెప్పిన దిశగా మనం ఏం చేయాలి? చాపాలి. దిస్ ఇస్ కాల్డ్ అలైనింగ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తముతో మనం ఏం కావాలి? మమేకం అవ్వాలి. దాన్నే మన భాషలో చెప్పాలంటే తన చిత్తమునకు తల వంచితే. మరి దేవుని చిత్తానికి తల వంచినప్పుడు దేవుడు ఎటు చాపమంటే అటు చాపాలి. ఎంతవరకు దాన్ని చాపే ఉంచమంటే అంతవరకు చాపే ఉంచాలి. See, time was decided, direction was decided, procedure was decided by God.